మునక్కాయలు ఆలుగడ్డ మునగకాయలు మునక్కాయలు తింటే మూడు వస్తుందని అంటారు మామ. నిజమేమో మరి అబద్ధమో. ఈరోజు మునక్కాయలు తింటే మూడు వచ్చినా కానీ మా పక్కలో ఎవరు లేరే ఇడ. ఒకవేళ అట్లనే మునక్కాయలు తిన్నాక మూడు వస్తే ఎవరి పక్కలో అనుకుంటే కింద అది కోసి చేతిలో పెట్టి పంపిస్తారు మామ. ఇడ మూడు వచ్చినా ముడుచుకొని వండుకోవాలి, మూడు రాకుండా కానీ తడిగుడ్డు వేసుకొని వండుకోవాలి అన్నట్లు. మొత్తానికైతే ఇవాళ మునక్కాయల కూర, మునక్కాయలు టమాటాలు ఆలుగడ్డ మునక్కాయల కూర చేసుకుంటున్నాం. డన్. అన్నం అయితే పొయ్యి మీద పెట్టినా. ఉప్పు డబ్బా లోపల ఉంది అనుకుంటా, నేను మసాలా తీసుకొని వచ్చిన. అన్నం పొయ్యి మీద పెట్టినాం. ఇక ఈ కూర రెడీ చేసుకోవాలి. అన్నం అయితే ఉడుకుతుంది. ఇవాళ టమాటాలు కోసి పెట్టిండు, పచ్చిమిరకాయలు కోసి పెట్టిండు, ఉల్లగడ్డలు ఎర్రగడ్డలు ఒలుస్తున్నాడు అని చేస్తున్నాడు. మసాలా రెడీ కాగానే ఈ కోసిన టమాటాలు వేసేయి టమాటాలు కూడా వేసేసిండు. ఇక టమాటాలు ఆ మసాలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. ఇట్లా ఇది తయారైనాక మునక్కాయలు వేసేసినావా? ఓకే, మునక్కాయలు వేసినాము. మంచిగా తిప్పుదని మునక్కాయలు వేసిండు, మసాలా వేసిండు. మసాలా రెడీ అయిపోయినాక ఇవన్నీ వేసుకొని అదిరంత వేసుకొని మునక్కాయలు వేసేసిండు. ఇక అవి కూడా అవి వేసేయి. ఇక అవి వేసేస్తే వేసి తిప్పేసే, ఏం కాదు, ఉడికిపోతాయి. ఏమైతే దానికి పిసిరి అయిపోతాయి. ఏం కాదు, వేసి పాడదే కానీ అవే అయిపోతుంది కూర. బూస్ట్ అయిపోతుంది తెలుసా. अब नेलाड़ी माँ रशीद भाई क्या हो गया ऐसा डीला की. మామూలుగా అయితే కోవేటోళ్ళు 3 పూట్ల వాళ్ళే ఫుడ్ ఇస్తారు మామ కొన్ని ఇళ్ళల్లో. కాకపోతే మా ఇంట్లో ఏంటంటే మాకు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం మాత్రమే ఫుడ్ ఇస్తారు అన్నట్లు. సో ఇక మా సార్ వాళ్ళ అమ్మ ఏమని చెప్పిందంటే మేము మధ్యాహ్నం మాత్రమే మీకు అన్నం ఇస్తాము, ఇక నైట్ మీరే చేసుకొని తినని చెప్పింది అన్నట్లు. ఇక ఏంటంటే మేము మా రూమ్లో మొత్తం ముగ్గురు ఉంటాం డ్రైవర్లము. ముగ్గురు ఇట్లా డ్యూటీలకు పోయి వచ్చి ఎవరు ఖాళీగా ఉంటే వాడు రోజొకరు ఈ విధంగా మాకు మేము చేసుకొని నైట్ పూట ఏ టైం అనగా 8 కానీ 9 కానీ 10 కానీ ఇట్లా ఖాళీ ఉన్నప్పుడు చేసుకొని తింటాం అన్నట్లు. ఇక కోవిటోళ్ళు ఏంటంటే మాకు బియ్యం ఇస్తారు, మటను చికెన్లు ఇస్తారు, 10 దినాలు పైసలు ఇస్తారు అన్నట్లు. ఇక 10 దినాలకు ఇట్లా మాకు మసాలాలు, ఇక పచ్చిమిరపకాయలు, టమాటాలు మాకు నచ్చిన కూరగాయలు తెచ్చుకొని చేసుకొని మాకు నచ్చినట్టు కడుపు నిండా తినేసి పండుకొని నిద్రపోతాం అన్నట్లు. కువైట్ ఇళ్ళల్లో డ్రైవర్ కష్టాలు ఇట్లా ఉంటాయి అన్నట్లు మామ. టైంలో అంటే పొద్దుగాల లేసే పొద్దు మొక్కిన దాకా కువైట్ వాళ్ళు డ్యూటీలు చేసి వచ్చి ఆ తర్వాత ఓపికతో మళ్ళీ రూమ్లో ఎవరు ఉంటే వాళ్ళు నైట్ అన్నం కూర చేసుకొని ఇక అందరం కలిసి ఒకే గిన్నెలో పెట్టుకొని ఇట్లా ఆడుకుంటూ పాడుకుంటూ నవ్వుకుంటూ బయట ఎన్ని కష్టాలు ఉన్నా కానీ అవి మనసులో పెట్టుకొని మన వాళ్ళు బాగుండాలని చెప్పేసి మనం ఇక్కడ టైంలో వచ్చి ఈ విధంగా కష్టాలు పడుతుంటారు అన్నట్లు మామ. వీడియోని వస్తే సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ చేయండి మామ ప్లీజ్.